పేదల ఇళ్ల పట్టాల పేరిట 2019 నుండి 2024 మధ్య జరిగిన పంపిణీ సమగ్ర విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీఆర్ చౌదరి, జనతా వారధి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బివి రామారావు, యానాపు యేసు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్కి వినతి పత్రం సమర్పించారు. చౌదరి మాట్లాడుతూ 2019-2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పేరిట జరిగిన నకిలీ పంపిణీ, భూమి చూపించకుండా ఇల్లు ఇవ్వకుండా పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ సొంత ఇల్లు ఉండాలని రాష్ట్రానికి లక్షల్లో ఇళ్లను కేటాయించి వేల కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని నిర్వీర్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పేదవాడి ఆశలతో చెలగాటం ఆడటం దారుణమన్నారు. అధికారులు గమనించి చిత్తశుద్ధితో పేదలకు న్యాయం చేయాలన్నారు. పట్టా కాదు, నిజమైన ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మనం అనేక ప్రాంతాల్లో అంటే స్థలాలు లేకుండా ఇచ్చేమని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సుమారు 10-20 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో స్థలం చూపించడానికి కూడా కాదు, అది నివాసయోగ్యం కానటువంటి భూముల్ని, అంటే ఎక్కడో లోతట్టులో ఉన్నటువంటి భూముల్ని, కొండల మీద ఉన్నటువంటి భూముల్ని, అలా లేని భూముల్ని సృష్టించి ఉన్నదని చెప్పి ఈ రకంగా ప్రజల్ని మభ్యపరిచే విధంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. ఒక్క స్థలం కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు 5 సంవత్సరాల పరిపాలనలో.